కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఈ నెలలో కూడా తెలుగు సినిమా హిట్ చూడదా? ఇలా ఇంకా ఎన్ని నెలలు గడిచే కొద్దీ టాలీవుడ్ పరిస్థితి దారుణంగా తయారవుతోంది. గతంలో ఏదైనా ఒక సినిమా వచ్చేదని తెలిసేది, కానీ ఇప్పుడు ఆ ఛాన్సే లేదు. థియేటర్స్లో సినిమాలు ఆడుతున్నాయన్న సంగతినే మర్చిపోతున్నారా? వాచ్ ది స్టోరీ. తెలుగులో సినిమా బ్రేక్ ఈవెన్ అయి 5 నెలలవుతుంది. సంక్రాంతి సినిమాలు తప్ప మరో సక్సెస్ రాలేదు. మనశంకర వరప్రసాద్ బ్లాక్ బస్టర్ కాగా నారి నారి నడుము మురారి, అనగనగా ఒక రాజు హిట్ అయ్యాయి. ఆ తరువాత వచ్చిన సినిమాల్లో ఒక్కటి బ్రేక్ ఈవెన్ కాకపోవడం షాక్ ఇస్తోంది. టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ హిట్ చూసి 4 నెలలైంది. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్తో హ్యాట్రిక్ కొడితే మే కూడా హిట్ లేని నెలగా కంటిన్యూ చేసేట్టే కనిపిస్తోంది. ఈ నెలలో వచ్చిన చిన్న చిత్రాలు గాయపడ్డ సింహం, జిట్లీ, రవిబాబు రేజర్, గోదారి గట్టుపైన భారీ నష్టాలతో వెళ్లిపోయాయి. హిట్ సంగతి తర్వాత కనీసం వీకెండ్లో సందడి చేసిన సినిమానే కనిపించడం లేదు. ఐపీఎల్ దెబ్బకు 15న రావాల్సిన సమంత మా ఇంటి బంగారం రిలీజ్ వాయిదా పడింది. వచ్చే 2 వారాల్లో స్ట్రైట్ మూవీస్ రావడం లేదు. 14న సూర్య వీరభద్రుడు, 21న మోహన్ లాల్ దృశ్యం 3 రిలీజ్ అవుతున్నాయి. 22న రమణి కళ్యాణం పురుషహ వస్తున్నా హైప్ కనిపించడం లేదు. ఈ ఏడాది చిరంజీవి మనశంకర వరప్రసాద్తో, పవన్ ఉస్తాద్ భగత్ సింగ్తో వచ్చాడు. ఈ ఇద్దరు తప్ప మరో స్టార్ కనిపించలేదు. ఆ లోటును జూన్ 4న పెద్ది తీరుస్తున్నాడు. అమెరికాలో ప్రీ బుకింగ్ సేల్స్ బాగుండడంతో తెలుగులోనూ భారీ ఓపెనింగ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈలోగా ఏదైనా చిన్న సినిమా హిట్ అవుతుందో లేదో చూడాలి మరి. ఐపీఎల్ కొట్టిన దెబ్బ మామూలుగా లేదు. కాస్తో గొప్ప పాజిటివ్ టాక్ వచ్చిన సినిమాలు, రాకాస, బైకర్ వంటి సినిమాలను ఆడియన్స్ పట్టించుకోలేదు. టాలీవుడ్ను దారిలో పెట్టే సినిమా ఏదవుతుందో చూడాలి మరి.